నా పేరు భూమని బాలరాజు. గ్రామ పంచాయతీ ఏమో ఆకునూరు, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేట, నియోజకవర్గము జనగామ. మా ఎమ్మెల్యే వచ్చేసి ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి. మా ఎంపీ వచ్చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి. మేము దాదాపు వచ్చేసి ఒక 10 years నుండి నేను రాజకీయంలో తిరుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యక్రమంలో, పార్టీ ప్రోగ్రాంలలో నాకు సాధ్యమైనంత వరకు నేను పార్టిసిపేట్ చేస్తూ ప్రజల వద్దకు పార్టీని తీసుకుపోయి ప్రజలకు అవగాహన పార్టీ కోసం కల్పిస్తున్నాను. ఇలాంటి పదవులు అంటే నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలకు రాగానే సోషల్ మీడియా జనగామ మొత్తం ఇన్ఛార్జిగా సోషల్ మీడియా చేశాను. తర్వాత మండల్ యూత్ కాంగ్రెస్ చేశాను. మొన్న రీసెంట్లీ మండల్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లలో నేను నామినేట్ చేసి గెలవడం జరిగింది. నాకు మండల్ యూత్ కాంగ్రెస్ కొంచెం నా పని చూసి యువత నాకు సపోర్ట్ చేయడం ద్వారా నేను గెలుపొందడం జరిగింది. నేను మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఒక 1 month అవుతుంది. మా స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు. అందుకని మేము పూర్తి స్థాయిలో ఇంకా కార్యక్రమాలు చేయలేకపోయినాము. ఇప్పుడు పార్టీ ప్రత్యేకంగా ఏదైనా పిలుపునిస్తే ఖచ్చితంగా చురుగ్గా పాల్గొని ప్రతి దాంట్లో మేము మా యువత యూత్ కాంగ్రెస్ తరఫున చురుగ్గా పాల్గొని ప్రజల వద్దకు ప్రజాపాలన అనుకుంటూ తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే మాకు ప్రస్తుతానికి ఎమ్మెల్యే కూడా మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఎందుకంటే ప్రజలలో చాలా మంచి పనులు చేసి చురుకైన పాత్ర పోషించి కొద్ది ఓట్ల తేడాతో, అది కూడా దొంగ ఓట్లతోని పల్లారాజేశ్వర రెడ్డి దొంగ ఓట్లు సృష్టించి ఇక్కడ ఓట్లను బయటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లను అక్రమంగా వేపియడం ద్వారా మా ప్రతాప్ రెడ్డికి అధిక మెజారిటీ కాకుండా కొంచెం తేడా మెజారిటీతో ఓడిపోయిండు. అది కూడా ఇప్పుడు ప్రజలలో మాకు జనగామ ఎమ్మెల్యే ఎవరంటే ప్రతి ఒక్కరూ ప్రతాప్ రెడ్డి అనే చెప్పుకుంటాం తప్ప పల్లారాజేశ్వర రెడ్డి అని ఎవరు జనాలు చెప్పరు. ఎందుకంటే ప్రజలకు డబ్బు ఇచ్చి దొంగ ఓట్లు సృష్టించి తప్పుదోవ పట్టించి ఈ పల్లారాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి చాలా కేసులు, ప్రతి ఒక్క ప్రోగ్రాం అయితే మాకు ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని బ్యాండ్ ఓవర్లు చేసుకోవడం, బయటికి వెళ్ళకుండా అరెస్టులు చేయడం, ఎన్నో కార్యక్రమాలు మాకు పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే బయటికి వెళ్ళకుండా చేసి వీళ్ళను మమ్మల్ని కనీసం రోడ్డు మీద తిరగడానికి కూడా భయపడేటట్టు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో విధాలుగా మా కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రజలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవలు కావాలని ఎంతో ముఖ్యంగా కోరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రజలకు ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవారికి వారి వద్దకే సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గత ప్రభుత్వం లాగా పైరవీలు చేసుకోవడం, నాయకులకే పార్టీ ప్రయోజనాలు పొందడం కాకుండా ప్రజల వద్దకే డైరెక్టు ప్రతి ఒక్క సర్వే చేసి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి ప్రజల బీదవారు ఎవరో వారిని సర్వే చేయించి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి 500 సిలిండరు మరియు ఒక ఉచిత విద్యుత్తు మరియు ఎన్నో 6 పథకాల గ్యారంటీలు అమలు చేయడంలో మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. పూర్తిగా విఫలం అయిందని టీఆర్ఎస్ నాయకులు పార్టీ మీద బురద జల్లడం జరుగుతుంది. 6 పార్టీలు గ్యారంటీ అమలు చేయలేదని గొగ్గోలు పెడుతుండ్రు. కానీ మేము 6 పార్టీలు కాకుండా 6 పథకాలు కాకుండా రైతులకు రుణమాఫీ చేయడం మరియు రైతు భరోసా గురించి కూడా కొంచెం లేట్ అవుతుంది. రైతు భరోసా ఇస్తలేరని పార్టీని బదనాం చేస్తున్నారు. కానీ ఎందుకనంటే పోయిన ప్రభుత్వము చెట్లకు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఎవరు సాగు భూమి చేస్తుర్రు, ఎవరు ఏం చేస్తుర్రు, వాళ్లకు అర్హులైన వ్యక్తులకు ఖచ్చితంగా చెందాలని సర్వే చేయించి ఇస్తా అన్నాడు. కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైతు భరోసా, రైతు బీమా మరియు రైతులకు నిరుపేద రైతులకు కూడా రైతు భరోసా అందించేలా కృషి చేస్తూ ఉన్నాడు. 6 గ్యారంటీలు మా గ్రామ పంచాయతీలో
కానీ మ్యాక్సిమం ఒక 80-70% అమలైనాయి. కొందరికి ఎందుకు తేడా వస్తుందంటే ఏదైనా ఆన్లైన్లో ప్రాబ్లం ఉండి రేషన్ కార్డు లేకుంటే ఆధార్ కార్డుల పేర్ల వల్ల ఏమైనా సమస్యలు ఉల్టా అయినా ఏదైనా తప్పు పడ్డా కానీ అది తప్పు ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది కూడా అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సరి చేస్తున్నారు. కొందరు తెలియని వారు ఆఫీస్ చుట్టూ తిరగక వాళ్ళు మాకైతలేదు అని గగ్గోలు పెడుతున్నారు. మాకు తెలిసిన వాటికి మా దగ్గరికి వస్తే మేము వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి అధికారుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి సమస్యను తీరుస్తున్నాము. ప్రజాపాలనలో మా గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించడం వల్ల ఎక్కువ జనాల ఇండ్లు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా అంటే చాలా గత ప్రభుత్వము ఎవరికి పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇండ్ల గురించి దరఖాస్తులు వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా పోయిన గవర్నమెంట్ ఒక్కరికి రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. చాలా కుటుంబాలు మ్యారేజ్ అయ్యి వాళ్ళ కుటుంబాలు పిల్లలు కూడా పెద్దయ్యారు కానీ రేషన్ కార్డు ఎవరికి లేదు. ఆ రేషన్ కార్డులకు గురించి కూడా అప్లికేషన్లు చాలా వచ్చినాయి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమే. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చిండు. ఆ కమిటీతోని మేము ఏకగ్రీవం చేస్తామని చెప్పిండు కూడా. ఎస్సీ వర్గీకరణ జాప్యం అనేది ఏం లేదు. మా దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము. మేము మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామని కూడా చెప్తుండు కూడా. బీసీల కంటే చాలా ఇబ్బంది పడతారు. బీసీ వర్గీకరణ కావాలని కోరుకుంటా అన్నారు ఎవరు బీసీలు. అందుకు మా రాహుల్ గాంధీ అధినేత వచ్చి ఎలక్షన్ల ముందు వచ్చి హామీ ఇచ్చిండు, నేను బీసీ కులగణన చేపిస్తా అని హామీ ఇచ్చిండు. అందుకు తగ్గట్టే మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నిర్ణయం రేవంత్ రెడ్డికి మా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది, బీసీ గణన చేపియాలని. అందుకు బీసీ కులగణన కూడా చేపించడం జరిగింది. దీనిలో వాస్తవం 6 గ్యారంటీలను పక్కద్రోవ పట్టించడం అంటే దానికి దీనికి సంబంధం లేదు. కులగణన అనేది ఇప్పుడు తక్కువ మెజారిటీ ఉన్న పీపుల్స్కి ఎక్కువ రిజర్వేషన్లు వస్తున్నాయి అనే భ్రమలో కొందరు ఉన్నారు. అందుకు మిగతా వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది కావద్దు, అందరికీ సమాన హక్కులు, ఎంత జనాభా కలిగి ఉన్న వ్యక్తులకు ఎంత రాజకీయ పరంగా రిజర్వేషన్లు ఎంత లబ్ధి పొందుతున్నారని దానికోసమే కులగణన చేస్తే ఒక గవర్నమెంట్కైనా స్టేట్ గవర్నమెంట్కైనా సెంట్రల్ గవర్నమెంట్కైనా ఒక ఆధారం ఉంటుంది. దాని ద్వారా రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందని కులగణన చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్ రాజ్యం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వము అధికారులతోని ప్రజా సమస్యలు తీర్చడానికి డైరెక్ట్ ప్రజాపాలన పెట్టి ప్రజల వద్దకు పోయి ఏమైనా సమస్యలు ఉంటే నెరవేర్చాలనే కలెక్టర్లకైనా ఆర్డీఓలకైనా ఎంఆర్ఓలకైనా మా మంత్రివర్యులైనా మా రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయినా అందరికీ చెప్పడం జరుగుతుంది. అధికారులకు అవకాశం వస్తే సర్పంచ్గా పోటీ చేసి గ్రామ అభివృద్ధికి, గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. మద్యానికి బానిసలు చేసిన గత ప్రభుత్వం చాలా బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేసింది. బెల్ట్ షాప్ ప్రతి ఊర్లే కిరాణా షాపుల కంటే ఎక్కువ బెల్ట్ షాపులే ఉన్నాయి. గత ప్రభుత్వము బెల్ట్ షాపులను వాళ్ళ ప్రభుత్వం ప్రయోజనం కోసము వారి యొక్క ఆర్థికం కోసం ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళను యువతను పక్కదారి పట్టడానికి కారణం కూడా గత ప్రభుత్వాందే. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొన్ని యువతకు చెడు అలవాట్లు లేకుండా, గంజాయి అయినా సరే మందు బానిస కాకుండా వారిని పక్కద్రోవ పట్టకుండా తగిన చర్యలు తీసుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారికి ఇంకేమన్నా ప్రైవేట్ పరమైన రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను పక్కదారి పట్టకుండా మా ప్రభుత్వము చేస్తుంది. మేము గత ఎలక్షన్లో కంటే మెరుగైన స్థాయికి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే మాకు అసెంబ్లీ ఎలక్షన్లో మా ప్రతాప్ రెడ్డి సారు
ఓడిపోవడం మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా దొంగ పల్లారాజేశ్వర రెడ్డి దొంగట్లు సృష్టించి జనగామ నియోజకవర్గంలో వాళ్ళ కాలేజీ పిల్లలను వాళ్ళ ఓట్లు పెట్టుకొని పక్కదారి నుండి గెలవడం జరిగింది. దానివల్ల మేము చాలా డిసప్పాయింట్ అయ్యి మళ్ళా ఎంపీ ఎలక్షన్లలో మేము చాలా అంటే చాలా కష్టపడి మా ఎంపీ గారికి ఎంత మెజారిటీ ఇచ్చినామో అది మా ప్రభుత్వానికి మా నాయకులకు చాలా తెలుసు. మరియు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా మేమే అధిక స్థాయిలో మేమే కైవసం చేసుకుంటామని కోరుతున్నాను.